చంద్రబాబు నాయుడు గారు, ఢిల్లీ గారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు అస్థినలో మకాం వివిధ అంశాల మీద చర్చలు. ఎలాంటి అంశాల మీద ప్రధానంగా దుస్సారించాల్సి వస్తుంది? తెలంగాణ సీఎం ఏ అంశాల మీద ప్రధానంగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది, రాబట్టుకోవాల్సిన అవసరం ఉంది? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలకు ఉన్నటువంటి పోస్ట్ డివిజన్ అంటే విభజన తర్వాత ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా రేపు కలుస్తున్నారు. సో రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోలేకపోతే కేంద్రమే పరిష్కరించాలి. అవును, కేంద్రం మాత్రం నాకు సంబంధం లేదు అన్నట్టు వివరిస్తుంది. అంటే మరి తెలియదు, పేపర్లు అయితే ఇవాళ రాలేదు. రేపు కలుస్తున్నారు కనుక ముందు కేంద్రంతో ఏమైనా మాట్లాడారా? ఎందుకంటే పార్లమెంట్ చట్టం ద్వారా విభజన జరిగింది. అందులో విభజన చట్టాన్ని అమలు చేయించడం కూడా కేంద్రం బాధ్యత. కానీ కేంద్రం గత 10 ఏళ్ళుగా చేతులు తెస్తాం, మాకెందుకు రాజకీయ గొడవ, తెలంగాణలో రాజకీయాలు అవసరము, ఆంధ్రప్రదేశ్లో అవసరం కనుక ఇక్కడ పంచాయతీ ఎందుకని చెప్పి వాళ్ళు దూరం ఉంటున్నారు. సో ఇప్పుడు రేపు కలుస్తున్న సమయంలో కేంద్రంతో మరి చర్చించారా అంటే ఎక్కడ పేపర్లు అయితే లేదు చర్చించినట్లు. రెండు రాష్ట్రాలకు కూడా తమ తమ డిమాండ్లను మాత్రమే కేంద్రం ముందు పెట్టారు. ఉదాహరణకు తెలంగాణ ముఖ్యమంత్రి బయ్యారం స్టీల్ ప్లాంటు, ఐటీఐఆర్ ప్రాజెక్టు, కోచ్ ఫ్యాక్టరీ, ఇలాంటివి చాలా కాలంగా చిరకాలంగా ఉన్న డిమాండ్లు ఇవి ఇవాళ కాదు. ఎందుకంటే రాష్ట్ర విభజన చట్టంలో కూడా పేర్కొన్న డిమాండ్ ఇప్పుడు ఈ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్ అయితే. అలాగే ఇటీవల వచ్చింది సింగరేణి బ్లాక్ల వేలం ఆపండి, అదే సింగరేణికి ఆ బ్లాక్లు ఇవ్వండి అని. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ అయితే యూపీఏ ప్రభుత్వంలో ఇచ్చిన భారీ ప్రాజెక్టు. ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా బీజేపీ రాష్ట్ర శాఖ కూడా కోరింది. ఇప్పటికీ గూగుల్లో టైప్ చేయండి వస్తుంది. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ లక్ష్మణ్ అర్జస్ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఇన్ లెటర్ సబ్మిటెడ్ టు రవిశంకర్ ప్రసాద్ కొట్టండి, ఇప్పటికీ గూగుల్లో దొరుకుతుంది. అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా డాక్టర్ లక్ష్మణ్ అప్పటి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్కు ఇచ్చిన మెమరాండం ఇచ్చి ఐటీఐఆర్ ప్రాజెక్ట్ అమలు చేయండి అని. కారణాలు ఏదైనా ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, దానికన్నా పెద్దది ఇస్తూ ఉన్నారు, పెద్దది రాలే, చిన్నది రాలే. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ అయితే హైదరాబాద్కు మణిహారం అయ్యేది, 2 లక్షల కోట్ల పెట్టుబడులు హైదరాబాద్కు వచ్చేవి. సో అలాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ హోదా, ఎందుకంటే సాధారణంగా రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తుంటారు. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు జరుగుతున్న హైదరాబాద్కు ఒక ఐఏఎం, ఎందుకంటే హైదరాబాద్ ఇది మేజర్ సెంటర్ ఫర్ గ్లోబల్ అండ్ నేషనల్ క్యాపిటల్. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లు మీకు ఎక్కడెక్కడో ఉన్నాయి, రాంచీలో ఉన్నాయి, ఇండోర్లో ఉన్నాయి. కానీ ప్రపంచ పెట్టుబడులకు కేంద్రం, మీరు ప్రపంచంలో ఉన్న టాప్ కంపెనీస్ ఏవైనా తీసుకోండి, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, యాపిల్, టాప్ ఇండియన్ విప్రో, ఇన్ఫోసిస్, మీకు టీసీఎస్, ఏదైనా తీసుకోండి మీకు హైదరాబాద్లో ఉంటాయి. అలాంటి ఒక టాప్ మోస్ట్ డెస్టినేషన్ ఫర్ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ వచ్చింది ఇక్కడ. సో ప్రపంచంలో భారతదేశంలో జరుగుతున్న సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో 15-16% ఇక్కడ నుంచి అవుతున్నాయి. ఐఐటి, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, నేషనల్ పోలీస్ అకాడమీ లాంటి విద్యా సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి. సో ఇలాంటి ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్కు, కంపెనీస్కు కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నగరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎందుకు ఉండకూడదు అనేది చాలా కాలం ఇప్పుడు మన ప్రభుత్వాలు మర్చిపోయినట్టున్నాయి. కానీ నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుంచి అడిగాను. క్వైట్ అన్ఫార్చునేట్ అనేది ఇప్పటికీ హైదరాబాద్కు ఒక ఐఏఎం లేదు. ఇంత భారతదేశ ఎకానమీలో ఒక కీలక భూమిక పోషిస్తున్నా కూడా. సో ఇలా వివిధ రకాలైనటువంటి డిమాండ్లు తెలంగాణ అడుగుతుంది. ఆంధ్రప్రదేశ్కు ఉన్న డిమాండ్లు ప్రధానంగా ఆర్థిక, ఇవాళ పత్రికల్లో వచ్చింది, ఆర్థిక సుడిగుండంలో ఉన్నాము, కాపాడండి. మరి ఈ పేపర్లు అయితే చంద్రబాబు నాయుడు అడిగాడు, రేవంత్ అడిగాడని వచ్చింది, కానీ మోడీ ఏమన్నాడు, అమిత్ షా ఏమన్నాడు రాలేదు. ఇప్పుడు తెలంగాణలో రక్షణ భూములు, ఒక 2000 ఎకరాల రక్షణ భూములు ఇచ్చేయండి అని, ఇవన్నీ ఇప్పటి నుంచో అడుగుతుంది. ఏది కొత్త డిమాండ్ కాదు, మనం రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ ఆ చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అడగలేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రత్యేక హోదాల ప్రస్తావన లేదు అని ఇవాళ పత్రికలు వచ్చింది. ఎంత నిజమో తెలియదు. బట్ ఏదైనా ఇప్పుడు ఇమీడియట్ ఛాలెంజ్ చంద్రబాబు నాయుడుకు ఫైనాన్షియల్ ఛాలెంజ్, ఎందుకంటే భారీగా ఎక్స్పెండిచర్ కమిట్మెంట్స్ ఉన్నాయి. ఆ విషయం చెప్పడం లేదు చంద్రబాబు నాయుడు, కానీ జగన్మోహన్ రెడ్డి ఎకానమీని అస్తవ్యస్తం చేశాడు అని. జగన్మోహన్ రెడ్డి ఎకానమీని అస్తవ్యస్తం చేశాడని తెలిసినాక కూడా హామీలు ఇచ్చారు కదా, తెలియక ముందు ఇచ్చిన హామీలు కాదు ఇవి. జగన్మోహన్ రెడ్డి
ఎకానమీని సర్వనాశనం చేస్తున్నాడు, విధ్వంసం చేస్తున్నాడు మొదటి నుంచి టీడీపీ చెప్తోంది కదా. వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది ఎట్లా అస్తవ్యస్తం చేస్తున్నాడు. అయినా భారీ ఎత్తున హామీలు ఇచ్చారు, 1,20,000 కోట్ల రూపాయల హామీలు అమలుకే కావాలి. అలాగే అమరావతి నిర్మాణానికి డబ్బులు కావాలి. ఆర్థిక సంపదను సృష్టించి నేను ఇవన్నీ అమలు చేస్తానని అన్నారు, కానీ సమయం పడుతుంది. మేనిఫెస్టోలో క్లియర్గా కేంద్ర సాయంతో రాష్ట్రంలో ప్రామిస్ చేసిన పథకాలు అమలు చేస్తామన్నారు. ఇప్పుడు 4,000 రూపాయల పెన్షన్ అమలైంది. అవును. సో ఇంకా అమలు కావాల్సినవి ఉన్నాయి. టైం ఇప్పటికిప్పుడే అడగకూడదు, ఎందుకంటే అధికారంలోకి వచ్చిన ఒక 6 నెలలు ఏడాది సమయం ఎవరికైనా ఇవ్వాలి. కనీసం 6 months టైం అయితే ఇవ్వాలి. 6 months తర్వాత అడగచ్చు. కానీ ఈలోగా మరి కేంద్రము రాష్ట్ర పథకాలకు ఏం సాయం చేస్తుందో చూడాలి. ఎందుకంటే మహిళల ఉచిత రవాణా పథకం ఉంది, మరి కేంద్రం సాయం చేస్తుందా? అమ్మఒడి ఒకటి ఉంది, అమ్మఒడి ఒకటి ఉంది, దానికి సాయం చేస్తుందా? ప్రతి ఒక్క మహిళకు 1,500 ఇవ్వాలి అని ఉంది, దానికి సాయం చేస్తుందా? విద్యా దీవెన, నిరుద్యోగ భృతి. సో రైతు భరోసాకి 20,000 ఇస్తామన్నా, దానికైనా సాయం చేస్తుందా? ఇప్పుడు దేనికి కేంద్రం సాయం చేస్తుందో చూడాలి. కానీ అడగడమే మనం అడగడం తప్ప వాళ్ళు చెప్పడం లేదు అంటే మాత్రం ఉపయోగం లేదు.